నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ 4వ డివిజన్ జకీర్ హుస్సేన్ నగర్లలో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. ముందుగా డివిజన్కి విచ్చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఫ్లాట్ల వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించిన మంత్రి నారాయణకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచినీటి దాతగా మంత్రిని మహిళలు అభివర్ణించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ 2014లోనే 6 లక్షల లీటర్ల మినరల్ వాటర్ ₹2కే ఇవ్వాలని సంకల్పించామన్నారు. అందుకోసం ₹2.75 కోట్ల పనులు కూడా మొదలు పెట్టామని గుర్తు చేశారు. 3 మదర్ ప్లాంట్లు, 120 మినీ ప్లాంట్ల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని గత ప్రభుత్వం తమపై కోపంతో ఆ పనులను ఆపేసిందని మండిపడ్డారు. ₹550 కోట్ల సంగం బ్యారేజ్ నుండి మంచినీటిని తెచ్చే ప్రాజెక్టు ప్రారంభించామన్నారు. దోమల్లేని నగరం కోసం ₹550 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించామని తెలిపారు. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసి ₹900 కోట్ల వృధా చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్లాంట్ల పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే 2 మదర్ ప్లాంట్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో మదర్ ప్లాంట్ త్వరలో పూర్తవుతుందన్నారు. 30,000 ఇళ్లకు ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు అందిస్తామని స్పష్టం చేశారు. పబ్లిక్ రోడ్డా సొంత రోడ్డా? రోడ్డు పబ్లిక్ కానీ అది మాకు ఎండ్ అయిపోయింది సార్. డెడ్ ఎండ్ అది మా కాలనీలో డెడ్ ఎండ్ అది. ఆ తర్వాత రోడ్డు అంటే ఆ దారిలో వాళ్ళకి కానీ క్లోజ్ చేయిస్తే మాకు స్లమ్ అంతా వస్తారు, మీరు ఆపేయండి అంటారు. అది గవర్నమెంట్దే పార్క్ స్థలంలోనే మన వాళ్ళు దారి ఇచ్చింది. ఆల్రెడీ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి పెట్టేస్తున్నారు. అది కూడా ఓపెనింగ్ వేరే దారి ఉంది సార్. వాళ్ళకి షార్ట్ కట్ కోసం చేస్తున్నారు. మనం ఎలక్షన్లో కూడా చెప్పుకున్నాం వాళ్ళకి దారి ఇస్తాం. ఓకే మాట్లాడతాం మొదలు మొదలుతో మాట్లాడతాం. నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః ఇంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశకుచమయం చాప్యధోముఖం. ఓకే ఓకే ఎన్ని లీటర్లు? 20 లీటర్లు. ఓకే 11 మరియు 4 ఈ 2 డివిజన్లలో ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇప్పటిది కాదు, 2014-19లోనే 6 లక్షల లీటర్లు ఎన్టీఆర్ సుజల వాటర్ని ఇవ్వాలని 3 మదర్ ప్లాంట్స్, ఒక 120 చిన్న ప్లాంట్లకు ప్లాన్ చేసి దాదాపు ₹2,70,00,000 కూడా ఖర్చు పెట్టాం. కానీ గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలు దీన్ని ఆపేసింది. అంటే ఈ ₹2,70,00,000 ఏదైతే 2014-19లో ఖర్చు పెట్టామో అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సే. అంటే ₹2,70,00,000 వృధా అయిపోయింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే, ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ ఎన్టీఆర్ సుజల పథకం 6 లక్షల లీటర్లని యాక్చువల్గా టేకప్ చేసాం. ఆల్రెడీ 2 లక్షలు వాళ్ళు మదర్ ట్యాంక్స్ యాక్చువల్గా రెడీ చేసేసారు. ఇంకొక 1 లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు. నెల్లూరు సిటీలో
60 ప్లాంట్లు పెడుతున్నారు. ఈరోజు 4వ వార్డులో ఏదైతే పెట్టామో అలాంటి ప్లాంట్ 40. ఇవి పెట్టడం వల్ల దాదాపు 30,000 కుటుంబాలకి 30,000 ఇళ్ళకి స్వచ్ఛమైన వాటరు కేవలం ₹2కే 20 లీటర్లు వస్తుంది. ₹2కి 20 లీటర్లు వచ్చే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తే గత ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసింది. డబ్బులు ఖర్చు పెడితే ఆ కొరవ ఖర్చు పెట్టుంటే అయిపోయేది. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా రాబోయే 2 మంత్స్లో నెల్లూరు సిటీలో ఫస్ట్ 60 ప్లాంట్లు పూర్తవుతాయి. అవి అయిన తర్వాత నెల్లూరు రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు 11వ డివిజన్లోను 4వ డివిజన్లోను నేను వచ్చిన ప్రతి వారం వస్తున్నాను. ప్రతి వారం నా చేత 2-3 యాక్చువల్గా ఇవి ఓపెన్ చేయిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. దీనికి ఆదాని గ్రూప్ వాళ్ళు కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నారు. అటు మున్సిపాలిటీ ఆదాని గ్రూప్ 2 కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా హ్యాపీ. ఈరోజు అదేవిధంగా 47లో ఒక రోడ్డు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు శంకుస్థాపనకు పోతే దాదాపు 3-4 వేలు వచ్చేసారు. 3-4 వేలు అక్కడ వాళ్ళు వచ్చారు. నాకు అదే ఆశ్చర్యం. ఈరోజు ఇక్కడికి వాటర్ ట్యాంక్ వస్తే ఈరోజు అసలు గుక్క తిప్పుకునేంతమంది వచ్చారు. నిజంగా వాళ్ళ యొక్క అభిమానానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది దోమల్ని నగరం చేయడానికి 2014-19లో 550 కోట్లతో, సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో వాటర్ ప్లాంట్ 2 అవి 85% అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అక్కడ కూడా 900 కోట్లు ఖర్చు పెట్టాం 14-19లో. ఆ కొరవ ఖర్చు పెట్టేస్తుంటే 200 కోట్లు చక్కటి వాటర్ అందరికీ వచ్చిండేది. ప్రతి ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ అంతా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయేది. 200 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన 900 కోట్లు వేస్ట్ అయిపోయింది. ఆ 900 కోట్లు ఎవరిది? ప్రజలు కట్టిన ట్యాక్సులు. కాబట్టి గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా, ప్రజల అవసరాలు ఏందని తెలీదు. ఎంతసేపటికి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా, ఎవరిని తీసుకుపోయి జైలు వేస్తామా, ఎవరిని కొడతామనే తప్పితే అసలు ఆలోచన లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసేసింది. మీరు కట్టే ట్యాక్స్లన్నీ అప్పులు పోతున్నాయి తీర్చడానికి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ 1 ఇయర్లో వాటినన్నింటినీ ట్రాక్లో పెట్టారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. అందుకనే గత 6 నెలల నుంచి రాష్ట్రంలోనూ నెల్లూరులోనూ వర్క్స్ టేకప్ చేసాం. దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తున్నాం. మరొక నెలలో అన్నీ అయిపోతాయి. 54 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్నీ కూడా మోడర్నైజ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్, అంగన్వాడీ, ఎండ్ రోడ్డు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక 1,41,00,000కి టెండర్ ఇచ్చారు. ప్రతి రోడ్డు బ్యాలెన్స్ ఒక అడుగు ఉంది. అది కూడా కంప్లీట్ చేసే స్వీపింగ్ కూడా మనుషులు కాకుండా మొత్తం నెల్లూరు టౌన్ అంతా మిషన్తో స్వీపింగ్ చేసేటట్టుగా ఏర్పాటు చేశాను. ఇవన్నీ కూడా చేయడానికి 1 ఇయర్ పడుతుంది. అందువల్ల నెల్లూరు ప్రజలు నేను ఒకటే చెప్తున్నా, 14-19 లాగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఇవరకు అన్నీ అయిపోయింది. 5 సంవత్సరాల బ్రేక్తో అనేక వర్క్స్ ఆగిపోయినాయి. అయినప్పటికీ 4 సంవత్సరాలు ఏదైతే ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఈ 4 సంవత్సరాలు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా అటు సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలన్నీ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. 11వ డివిజన్లో ఎన్టీఆర్ సురక్ష వాటర్ కూడా అక్కడ కూడా వాటర్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 4వ డివిజన్లో కూడా ఈరోజు ఎన్టీఆర్ సురక్షిత వాటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది నారాయణ సార్ చేతుల మీదుగా. ఎక్కడ పట్టినా కూడా ఎప్పుడు నారాయణ సార్ నెల్లూరుకి వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ఏదో ఒక డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసే వెళ్తున్నారు. ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలకి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా గిఫ్ట్ లాగా డెవలప్మెంట్ రూపంలో ఖచ్చితంగా ఇచ్చే నెల్లూరు నగర ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడకి వెళ్తున్నారు. మళ్ళీ అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడే చేసేది కాకుండా నెల్లూరు నగరంలో చేసేది కాకుండా అమరావతిలో కూడా రాష్ట్ర రాజధానిని కూడా బ్రహ్మాండంగా ఈరోజు చాలా చక్కగా రూపుదిస్తున్నారు. నిజంగా కూడా చాలా గర్వకారణం. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దగ్గర సుమారుగా 72,000 చిల్లర ఓట్ల మెజార్టీతో నారాయణ సార్ని గెలిపించిన దానికి ఈరోజు నెల్లూరు నగర వాసులందరూ కూడా ఎంతో సంతోషంగా నిజంగా ఎంతో ఆనందపడుతున్నారు. ఈరోజు ఒక చిన్న వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తేనే ఇంతమంది వచ్చి సార్కి స్వాగతం పలికారు. ఈరోజు గమనిస్తే ఎక్కడ పట్టినా కూడా
నారాయణ గారు అంటే అభివృద్ధి డెవలప్మెంట్ ఒకటే గుర్తొస్తుంది. ఈరోజు యూజీడీ వర్క్స్ కానీ అలాగే డ్రైన్స్ కానీ ఈరోజు గతంలో వైసీపీ ఎక్కడ పట్టిన కాలువలు కనీసం ఆ కాలువలో ఉండే స్లిట్ కూడా తీలా, దాన్ని కూడా ఈరోజు ప్రతి డివిజన్లో ఉండే స్లిట్లను కూడా మొత్తం తీపిచ్చి మళ్ళీ ఆ రోబోలు పెట్టి మళ్ళీ కూడా వాటిని ఆ చెత్తనంతా కూడా లిఫ్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ పట్టినా కూడా లైట్ల దగ్గర నుంచి డ్రైన్స్ దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి ఏది వదలకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రజలు ఏదైతే అడుగుతున్నారో, ప్రజలకు ఏదైతే నిత్యావసరమో, ప్రజలకు ఏదైతే అవసరమో ఈరోజు మన వెంకటేశ్వరంలో ఈరోజు 1400 పట్టాలు రేపో మాపో బాబు గారితో చంద్రబాబు నాయుడు గారితో పట్టాలు ఇవ్వబోతున్నారు. అలాగే మేము కోరేది కూడా ఈ ఏరియా కూడా సార్, ఇది కూడా చాలా వరకు స్లమ్ ఏరియా ఉంది. వీళ్ళకి కూడా గతంలో అన్ని కూడా పనికిరాని పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు, అవి కూడా చేస్తానని చెప్పి కూడా సార్ మాకు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. ఎప్పుడైతే వెంకటేశ్వరంకి ఇచ్చింది ఇది నెల్లూరు నగరం మొత్తం కూడా వ్యాపించేసింది. నారాయణ సార్ ఇది చరిత్ర సృష్టించారు. ఎందుకంటే డైక్లాట్లో కూడా సర్వే నెంబర్ మార్చి ఒరిజినల్ పట్టాలాగా ఈరోజు మంచి రిచ్ ఏరియాస్లో ఎలాగైతే పట్టా రేట్స్ ఉన్నాయో ప్లాట్ రేట్స్, అలాగా ఇప్పుడు ఈ ఏరియాలు కూడా ఒకవేళ పట్టాలు కనిస్తే ఖచ్చితంగా ఆ రేట్లకి వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కానీ లేదంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు నారాయణ సార్ ఇవన్నీ చేస్తూ ఉండడం నిజంగా చాలా అదృష్టదాయకం. నిజంగా కూడా చాలా సంతోషం సార్. మీకు వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్. నారాయణ సార్ గారికి 4వ డివిజన్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మావిడాల మధు గారికి, అలాగే 4వ డివిజన్ ప్రెసిడెంట్ కనసాని ఆదినారాయణ రెడ్డి గారికి, నా తోటి బిఎల్ఎల్ బూత్ కన్వీనర్లకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. ఇది పోయిన టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్సీల పథకం ఉండింది, అది ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల నుంచి అలాగే పాడుపడిపోయి ఉంది. మళ్ళీ మన ప్రభుత్వం రాంగ్లోనే సార్ దాన్ని బాగు చేసి అంతా మంచిగా చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకొని కొనుక్కోలేని పరిస్థితికి 2 రూపాయలకి 20 లీటర్లు మంచినీళ్ళు ఎన్టీఆర్ సుజిత పథకాన్ని అందించినందుకు అందరి తరపున నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. మీకు చాలా ధన్యవాదాలు సార్.